చంద్రబాబు నాయుడు గారి 4 నెలల పరిపాలన జనానికి పట్టపగలే చుక్కలు చూపెడుతోంది. పట్టపగలే చుక్కలు చూపెడుతోంది. ఇక్కడ జనం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇందులో ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు కాకుండా కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడైనా ఒక ప్రభుత్వం పాలిస్తుంది అంటే ఆ పార్టీ కార్యకర్తలైనా కనీసం సాటిస్ఫై చేసే విధంగా పాలన ఉండడం అనేది మినిమంలో మినిమం ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కరుడు గట్టిన కార్యకర్తలు కూడా దండంరా బాబు, ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే చాలా మేలుండే. ఇసుక తీసుకున్నా, ధరలు తీసుకున్నా, ఇంకొకటి తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే చాలా మేలు. ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిందని చెప్పి మాటే కానీ చుక్కలు చూపెడుతున్నారు. ప్రజలైతే బూతులు తిడుతున్నారని ట్విట్టర్లలో, ఫేస్బుక్లో, వాట్సాప్ వాళ్ళ గ్రూపులలో కానీ చర్చించుకునే పరిస్థితి. అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చుక్కలు కనిపిస్తుంది అని చెప్పి ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటే ఇక జనానికి ఇంక ఎంత పట్టపగలు చుక్కలు కనిపిస్తుందో మీరు యూ జస్ట్ ఇమాజిన్. సో బై డిఫాల్ట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఉన్నారు. ఈ 4 నెలల కాలంలో అటు కూటమి పార్టీలకే కాదు, కూటమి పార్టీల కార్యకర్తలకు ప్లస్ ఈ జనానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 చాలాసార్లు గుర్తొస్తున్నారు. కారణం లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ బతుకు తెరువు, అదిగో ఈ వర్గానికి ఇంత ఇచ్చా, ఆ వర్గానికి ఇంత ఇచ్చా, అదిగో వీళ్ళకు బటన్ నొక్కి ఇంత పంపించాను, అదిగో స్కూళ్ళల్లో ఇది మార్చినా, ఆసుపత్రుల్లో అది మార్చినాం, అదిగో మెడికల్ కాలేజీల నిర్మాణానికి, అదిగో మీ పిల్లలకు మంచిగా భోజనం పెడుతున్నాం, మీ పిల్లలకు రాగిజాలు ఇస్తున్నాం, మీ పిల్లలకు ట్యాబులు ఇస్తున్నాం, మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో విద్య చెబుతున్నాం, మీ పిల్లల కోసం టాయిలెట్లు కట్టాం, మీ పిల్లల కోసం గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నాం, అదిగో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అంతర్జాతీయ స్థాయికి బ్రహ్మాండంగా మాట్లాడొస్తున్నారు. ఇటువంటివన్నీ వినిపిస్తూ ఉండే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఈ వర్గాల కింద ఆ వర్గాల కింద, అదిగో ఈ పాల రేట్ ఎంత పెరిగింది, వీళ్ళ ఎవరికి అమ్ముకునే వాళ్ళు, అదిగో ఎంత డబ్బులు ఇచ్చాం, వాళ్ళు వెళ్ళి ఆవు బర్రె కొనకచ్చుకున్నారు, అదిగో ఈ మంచిగా పాల రేట్లు కానీ వాళ్ళకి మంచి రేటు కల్పిస్తున్నాం, వాళ్ళు అమ్ముకుంటున్నారు, బాగుపడుతున్నారు, అదిగో మనం ఇచ్చిన డబ్బుతో వాళ్ళు చిన్నగా షాప్ పెట్టుకున్నారు, వీళ్ళు అది పెట్టుకున్నారు. పదే పదే పిల్లల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, జీవన ప్రమాణాలు, విద్య, వైద్యం, ఇవే మాటలు వినిపిస్తూ ఉండే. అసలు ఇంక బోరు కొడుతుంది అన్నా కూడా అవే వినిపిస్తూ ఉండే. కానీ ఇప్పుడే వినిపిస్తూ ఉన్నాయి. అదిగో లిక్కర్ షాపులంట, బెల్ట్ షాపులంట, దేవుడంట, మతం అంట, ఏమంటారు లడ్డు అంట, విజయవాడ వరద బాధితులు వాళ్ళకి ఆదుకోకుండా చివరికి పులిహోర పట్లంగా 260 రూపాయలు బిల్లులు వేసి 100 కోట్లు దొబ్బేశారంట. సాయం చేయమని చెప్పి వరద బాధితులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ ఆఫీసుల చుట్టూ, పోలీస్ ఏమంటారు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, ధర్నా చేస్తున్నారు. వచ్చి పోలీసులు ఏమో ముడ్డి బయలుపడేలో కొడుతున్నారు. విజయవాడ సిటీలోనే వరదలు వచ్చి జనాలు కొట్టకపోయారు. అదిగో తిండి తిని కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. అదిగో వీళ్ళ ఆసుపత్రి పాలయ్యారు. అక్కడ చిన్నపిల్లల మీద అత్యాచారం, ఇక్కడ చిన్నపిల్లలను చంపేశారు, ఇదిగో ఇక్కడ కిడ్నాప్ అవుతుంది, అక్కడ అది నేత్యం ఇవే రాజ్యం ఏలుతూ ఉన్నాయి. తిరుపతి అన్నప్రసాదంలో ఏమంటారు గుట్కా ప్యాకెట్ అంట, ఇంకో దగ్గర ఇంకేదో జరిగిపోయిందని, ఇంకొకటి ఆ తిరుమలలో దేవుడికి చేయాల్సిన హారతులు ఏమో ఇక్కడేమో ఇంకో నటుడికి చేసుకుంటూ కూర్చున్నారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నేత్యం ఇవే రాజ్యం వెళుతున్నాయి. ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పేసి మెడపంపులు దోముతూ ఉన్నారు. విపరీతమైన ధర, ఇసుక దొరకట్లే. విజయవాడ వరద బాధితులకు చేయాల్సిన సాయం అంతా కనుక మెక్కేశారు. 100 కోట్లు దాతలు ఇచ్చిన సొమ్ము అంతా కనుక వీళ్ళ అకౌంట్లలోకి పంపించేసుకున్నారు, వీళ్ళ జేబులలోకి. మొత్తం ఇవే వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకు మించి ఎక్కడైనా రవ్వంతైనా కూడా పాజిటివ్ పాలన ఎక్కడైనా కనిపిస్తూ ఉందా? 0.1% అయినా. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు 4 నెలల్లోనే తలుచుకునే పరిస్థితి వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకునే పరిస్థితి వచ్చిందంటే, ఇక చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి, సరే ఉప ముఖ్యమంత్రి అని ఆయన ఉన్నారు, ఇంకా ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గాలికి తోలితే అటు షూటింగ్, ఈ పొలిటికల్ షూటింగ్లో ఏ పాత్ర పోషించాల్సి వస్తే ఆ పాత్ర డైలాగులు వచ్చుంటాయి. ఆయన కన్సిడరేషన్కి తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆయనకు అంత పాలన తెలియట్లేదు. అసలు అది నన్ ఆఫ్ మై బిజినెస్ అన్నట్లుంది పాలన అన్నది. ఏదో పోదాం ఉంది, మంచిగా ఆ పక్క ఈ పక్క పోలీసులు వస్తే ఇట్లా ఊగుతూ పోదాం, లెఫ్ట్ రైట్ అని పోదామని దాన్ని ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన, అంతే. అది ఒక బాధ్యతగా అసలు ఫీల్ అవ్వట్లే.
ఆయన ఫీల్ అవుతాడని చెప్పి ఎవరికి ఆశ కూడా లేదు. ఆయన పక్కన పెట్టేయండి, అంటే ఆకులు అరటిపండు లెక్కన, కరివేపాకు లెక్కన ఆయన పక్కన పెట్టేది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు సార్ కూడా పొలిటికల్ వైఫల్యం, అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యం, ప్రభుత్వం మీద గ్రిప్పు లేదు, పార్టీ మీద గ్రిప్పు లేదు, వాళ్ళ క్షేత్రస్థాయి వరకు వాళ్ళ క్యాడర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎంత దారుణం అంటే 4 నెలలకే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు నరకం కనిపిస్తూ ఉంది. అబ్బా స్వామి, నరకం కనిపిస్తూ ఉంది.